నమస్తే అండి, నా పేరు జగదీష్, జీవిశ్రీ హోమ్స్ కాకినాడ. నేను మీకు ఇప్పుడు చూపించిపోయే ప్రాపర్టీ కాకినాడలోని వలసపాకల గ్రామం దగ్గర సతీష్ నగర్ లో ఉంది. సేల్ కొచ్చిన ప్రాపర్టీ ఈ బిల్డింగ్స్ లోనే ఉంది. ఈ 33 అడుగుల రోడ్డుకి ఆనుకుని ఉంది. ఈ బిల్డింగ్ కి ఫ్రంట్ ఎలివేషన్ చూడండి, అలాగే చుట్టూ ఉన్న బిల్డింగ్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మంచి లొకాలిటీలో ఉంది. ఏరియా చాలా డీసెంట్ గా ఉందండి. ఈ బిల్డింగ్ తో పాటు దీని పక్కన ఉన్న బిల్డింగ్ కూడా సేల్ కు ఉంది. హౌస్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు ఎలివేషన్ చాలా బాగుంది. అలాగే కార్ పార్కింగ్ కోసం పెద్ద గేట్ పెట్టడం జరిగింది. గేట్ చాలా స్ట్రాంగ్ గా ఉందండి. మెయిన్ ఎంట్రన్స్ డోర్ టేక్ వుడ్ డోర్ ని పెట్టించారు. దీని మీద డిజైన్ కూడా చాలా బాగుంది. గేట్ కి లెఫ్ట్ సైడ్ లో స్టెప్స్ పెట్టారు. కార్ పార్కింగ్ కోసం 110 అడుగులు వదలడం జరిగింది. కార్ పార్కింగ్ సీలింగ్ లో పిఓపి చేయించారు. తూర్పు సైడ్ లో 4 అడుగులు సెట్ బ్యాక్ వదలడం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ హాల్ అండి. సో హాల్ వ్యూ ఎలా ఉందో ఒకసారి చూడండి. కింద టైల్స్ అయి కంప్లీట్ చేశారు. అలాగే టీవీ పాయింట్ కూడా ఇచ్చారు. మీకు పైన సీలింగ్ లో కూడా మంచి కలర్స్ తో పాటు లైటింగ్ కూడా పెట్టారు. పిఓపి కలర్స్ లో వైట్ బ్యాక్గ్రౌండ్ తోటి లైట్ పింక్ టెక్స్చర్ ఇవ్వడం జరిగింది. సో అందువల్ల వాల్ కి ఇచ్చిన పింక్ కలర్ టెక్స్చర్ ఏదైతే ఉందో పైన పిఓపి లో కూడా ఇవ్వడం జరిగింది. యూపీవీసీ విండోస్ పెట్టారు. ఇక్కడ హాల్ లో టీవీ పాయింట్ కోసం వుడ్ తో డిజైన్ చేయించడం జరిగింది. చాలా బాగుంది ఇది. ఈ టీవీ పాయింట్ కి లెఫ్ట్ సైడ్ లో చిన్న కబోర్డ్ ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. గ్రానైట్ ఫినిషింగ్ తో గుమ్మాన్ని ఇవ్వడం జరిగింది. ఈ రూమ్ లోపల మీరు వర్క్లన్నీ కూడా చూడొచ్చు. టైల్స్ వర్క్ కంప్లీట్ అయ్యింది. కబోర్డ్ వర్క్లు కూడా కంప్లీట్ అయ్యాయి. అలాగే చుట్టూ కూడా కలర్స్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. పైన పిఓపికి వచ్చేసరికి కూడా డిజైన్ కూడా చాలా బాగుంది. రెక్టాంగిల్ షేప్ లో పిఓపి డిజైన్ ఉంది. ఈ బెడ్రూమ్ కి డోర్ పక్కనే ఒక డ్రెస్సింగ్ టేబుల్ పెట్టారు. ఈ రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ని ఇచ్చారు. చుట్టూ టైల్స్ వర్క్ అది కంప్లీట్ చేశారు. అలాగే ఒక సింక్ ని ఇచ్చారు. వెస్టర్న్ మోడ్ కమోడిటీని ఇవ్వడం జరిగింది. ఈ బాత్రూమ్ కొలతలు 4x7 అండి. బెడ్రూమ్ లో ఉన్న కబోర్డ్ కి స్లైడింగ్ డోర్ ఇవ్వడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి టేక్ వుడ్ డోర్ ని ఇవ్వడం జరిగిందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. పూజా మందిరం కోసం ప్యూర్ టేక్ వుడ్ డోర్ ని పెట్టడం జరిగింది. ఈ పూజా మందిరం లోపల కూడా ఒకసారి చూడండి. ఇది 4x6 కొలతలతో ఉంది. మీకు పిఓపి అలాగే కలర్స్ కూడా అంత కంప్లీట్ చేశారు. పూజా మందిరంలో ప్లైవుడ్ డ్రాస్ 2 ఇచ్చారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో దీనికి టేక్ వుడ్ డోర్ ని ఇచ్చారు. గ్రానైట్ గుమ్మాలు పెట్టించారు. ఈ రూమ్ లోపల లైట్ గ్రీన్ కలర్ పెయింట్ యూజ్ చేశారు. ఈ టైల్స్ ఒక్కొక్కటి కొలత చూసుకున్నట్టయితే 2.5x5. చిల్డ్రన్ బెడ్రూమ్ కొలతలు వచ్చేసరికి 10x10.5. మీరు పైన పివి వర్క్ అంతా కూడా చూసారు కదా, చాలా బాగా చేశారు. మంచి డిజైన్ అది ఇచ్చారు. ఇక్కడ ఒక కబోర్డ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రూమ్ కు ఉపయోగించిన కలర్స్ వల్ల మొత్తం గ్రీనరీ లా కనిపించింది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ని ఇవ్వడం జరిగింది. సో టైల్స్ వర్క్ పూర్తిగా కూడా కంప్లీట్ అయింది. ఒక సింక్ ని అలాగే వెస్టర్న్ మోడ్ కమోడిటీని ఇవ్వడం జరిగింది. ఇది డైనింగ్ హాల్ పర్పస్ అండి. ఇది ఫ్లోరింగ్ లో టైల్స్ వర్క్ కంప్లీట్ చేశారు. ఇక్కడ డోర్ పక్కన ఒక సింక్ ని ఇవ్వడం జరిగింది. ఇక పిఓపి విషయానికి వస్తే గనక మంచి డిజైన్ ఇచ్చారండి. సో సర్కిల్ లో నేవీ బ్లూ కలర్ ని ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక చిన్న షెల్ఫ్ ని ఇవ్వడం జరిగింది. ఇది కిచెన్ రూమ్ అండి. గ్రానైట్ ఫినిషింగ్ తో ఉన్న గ్యాస్ టేబుల్ ని ఇవ్వడం జరిగింది. ఇది 2.5 అడుగులు వెడల్పుతో ఉంది. ఈ కిచెన్ రూమ్ లో కబోర్డ్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయండి. సో కలర్స్ కూడా చూసుకున్నట్లయితే వైట్ అండ్ సిమెంట్ కలర్స్ తోటి యూజ్ చేశారు. మీరు మొత్తం అంతా కూడా చూడొచ్చు. ఫినిషింగ్ చాలా బాగుంది. అలాగే వాల్ కి టైల్స్ కూడా స్టిక్ చేశారు. చుట్టూ కూడా చూడొచ్చు. అలాగే పైన పిఓపి కూడా చూడొచ్చు. లుకింగ్ చాలా బాగుంది. దీని కొలతలు వచ్చేసరికి 7x14. ఈ కబోర్డ్ వర్క్లు మంచి క్వాలిటీతో చేయించారు. మనం ఇప్పుడు ఈ ఇంటికి బ్యాక్ సైడ్ లో ఉన్నాము. ఇక్కడ ఉత్తర ఈశాన్యం కొంచెం పెరిగింది. ఇక్కడ ఒక కుళాయిని కూడా చూడొచ్చు మనం. ఇది 4 అడుగులు తూర్పు వైపు సెట్ బ్యాక్ అండి. ఇక్కడ మీకు ఒక సింక్ ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాయువ్యంలో ఒక ఇండియన్ మోడ్ టాయిలెట్ ని ఇవ్వడం జరిగింది. ఈ బిల్డింగ్ మొత్తం 160 గజాలు 33 అడుగులు వెడల్పు గల రోడ్డుతో సౌత్ ఫేసింగ్ కలిగి ఉంది. బిల్డింగ్ కాస్ట్ 88 లక్షలు. ఈ బిల్డింగ్ గురించిన వివరాలు తెలియడం కోసం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.